అదొక అనరాదు కానీ ఒక టైం వేస్ట్ షో అది. ఏంటంటే పని చేసుకుంటే సాయంత్రం పూట కూలి వస్తుంది 1000 రూపాయలు. బిగ్ బాస్ చూస్తే ఏమి రాదు అంతే. టైం వేస్ట్ అంటే ఇప్పుడు టైంని పెంచుకుంటూ పోయేదే బిగ్ బాస్. అర్థమైందే? దాన్ని చూస్తూ ఉండాలి. ఈ టైంకి ఇది అయింది, ఆ టైంకి అది అయింది. టైం చెప్పేదే కదా బిగ్ బాస్ అంటే. టైం వేస్ట్ చూసుకొని నన్ను చూడుర్రి అని అంటది బిగ్ బాస్. ఇంతకుముందు చూసినా కాబట్టి అప్పుడు ఇది మన పల్లాయి ప్రశాంత్ వాళ్ళు ఉన్నప్పుడు చూసినా ఇక ఆయన గెలవంగానే దాని మీద నమ్మకమే పోయింది. ఇక ఆయన వచ్చేసి కొద్దిగా హెల్పింగ్ చేస్తా అది అని చెప్పేసి చేయలే కదా, అందరు ఫ్రాడ్గాళ్ళే అందుట్లోకి పోయేదని. ముద్దులు అవన్నీ అన్న షోలో జరుపుకునేది. చిన్న పిల్లలు కొంత ఓపెన్ చేస్తే నేర్చుకునేది ఏముంది అన్న ఒకటి చెప్పండి, మీరే చెప్పండి. నాగార్జున సార్కు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతోటి ఒక పనికొచ్చే షోలు పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇన్ని కోట్లు పెట్టుకొని ఏమిటి సార్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఒక జబర్దస్త్ షో ఉంది. ఒకటి అది ఏమో అంటారు కదా, ఇంకోటి అది డీ షోలు అవి ఉన్నాయి. అటువంటివి ఏమైనా కొత్తగా క్రియేట్ చేయండి. ఈ దాంట్లోని పెట్టి రూమ్లు ఇంతమందిని పెట్టి, ఇంతకుముందు అంటే స్టార్టింగ్ మూమెంట్ బాగుంది అనేట్లాగా అందరు చూసారు కానీ ఇప్పుడు ఎవరు చూడాలన్నా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా తెలివి వచ్చింది అందరికీ. ఇప్పుడు రాజకీయాల పరంగా చూసుకున్నా కానీ, ఓట్లేసే కాడ చూసుకున్నా కానీ ఎటువంటి వాళ్ళకి రాజ్యం వేయాలనేది కూడా తెలివి వచ్చింది, ఏవి చూడాలనేది తెలివి వచ్చింది అందరికీ. ఈ చూసే విధానం అనేది మార్చుకున్నారు ఇప్పుడు. అందుకోసమనే అలా టీఆర్పీ పడిపోతుందని ముద్దులు పెట్టిపిస్తుర్రు, ఇట్లా పెట్టుకుంటుర్రు. ఇట్లా ఓపెన్ చేసినామంటే రీల్స్ అవే వస్తాయి. వాళ్ళు తిట్టుకున్నవి వస్తాయి కానీ వాళ్ళు ఏమన్నా ముద్దుగా పెట్టుకున్నవి రావు. అందుట్లో రూల్స్ కూడా ఏమున్నాయన్నా? ఏమన్నా పనికొచ్చే రూల్స్ ఉన్నాయా చెప్పు? ఏమన్నా నేర్చుకునే రూల్స్ ఉన్నాయా? చిన్న ఉన్నప్పుడు కుర్చీ ఆట ఆడుతుంటాం చూడు, ఆ ఆట ఇట్లా కింద ఇక్కడ కుర్చీ పెట్టి చుట్టుముడు తిరిగి ఎవరు ఫస్ట్ ఒకటే విన్ అంటారు చూడు. అటువంటివి ఏమైనా గేమ్స్ పెడితే చూస్తారు కానీ అట్లా ఈ చెత్త గేమ్స్ నాకైతే నచ్చదు.